హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నానంటే 5 రోజుల కిందట సాపర్ పోయినారు మా కువైట్ వాళ్ళు. సౌదీ బార్డర్ ఖైరాన్ అనే ప్రాంతంలోకి పోయినారు. 5 రోజులు అయిపోయింది. ఈరోజు ఫోన్ చేసి ఇద్దరు రండి బండ్లు వేసుకొని మొత్తం అన్ని సామాన్లు మమ్మల్ని తీసుకొని పోవాలని ఫోన్ చేస్తే వెళ్తాను అనమాట. బయలుదేరినాం. ఒక అతను నా వెనకలు వస్తున్నాడు, నేను ముందు వెళ్తాను. ఇద్దరం పోతాను అనమాట. అక్కడ హాఫ్ లారీ వస్తుంది. మొత్తం అన్ని వాళ్ళ చెల్లెళ్ళు అందరూ ఫ్యామిలీలు అంతా కలిసినారు. మొత్తం అన్ని సామాన్లు బళ్ళల్లో ఆ లారీలలో ఎక్కిచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని నేను తీసుకొని రావాలన్నమాట. అందుకు వెళ్తానమాట. సౌదీ బార్డరు మన కువైట్ సిటీ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. అది ఖైరాన్ అంటారు. అక్కడ మొత్తం బాగా మంచి ఏరియానే. అది మామూలుగా విఐపి మామూలుగా హౌస్ ఉంటాయన్నమాట. అక్కడ మామూలుగా ఇల్లు సాపరైపోయినప్పుడు చలికాలంలో కానీ అట్లా పోయి అక్కడ వారం కానీ 10 రోజులు కానీ అట్లా ఉండి అక్కడ సెలవులలో ఉండి తిరిగి వస్తుంటారు అనమాట. మంచి ఏరియా అనమాట. క్లైమేట్ బాగుంటుంది అక్కడ. ఆ నుంచి ఇంకా అది దాటిన తర్వాత మొత్తం సౌదీ ఎంటర్ అవుతుంది. ఇంకా సౌదీ బార్డర్ అనమాట. కువైట్ సిటీ నుంచి 100 కిలోమీటర్లు ఉంది కరెక్ట్గా. వెళ్తానమాట. అదే వచ్చాను. ఎక్కువ వచ్చేసి సముద్రం ఇక్కడ వాళ్ళు తీసుకున్న హౌస్ వచ్చేసి సముద్రం పక్కలోనే తీసుకున్నారనమాట. అది అట్లా బ్యాక్ సైడ్ పోయి వీడియో తీద్దామని అనుకుంటే మొత్తం లేడీస్ స్నానాలు చేస్తారనమాట సముద్రంలో. చూడు, ముందరికి వెళ్తాను, కనపడతారు. ఎందుకంటే వీడియో తీస్తే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు మళ్ళీ సమస్య అవుతుంది అనమాట. మన కువైట్ వాళ్ళకి చెప్పినారంటే మళ్ళీ పెద్ద సమస్య అవుతుంది. అందుకని దూరం నుంచే తీసి చూపిస్తాను, చూడండి మీకు. అదనమాట మొత్తం. వీళ్ళు మా మేడం వాళ్ళు వచ్చేసి వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కలిసి 2 ఫ్లాట్లు తీసుకున్నారు. 2 ఫ్లాట్లలో ఉన్నారనమాట. ఇది ఫ్లాట్లు బ్యాక్ సైడ్ అనమాట. సముద్రం మొత్తం సముద్రం చాలా నీట్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. మన సిటీలో మాదిరిగా నీళ్ళు కాకుండా ఇక్కడ నీట్గా బాగుంటుంది అనమాట. ఇదనమాట ఏరియా మొత్తం అంతా. ఆల్ ఖైరాన్ ఏరియా అనమాట ఇది. ఇది మొత్తం ఇది కొంచెం దగ్గరగా దగ్గరగా తీస్తే అక్కడ స్నానాలు చేస్తున్నారు. లేడీస్ ఉన్నారనమాట. బాగుండదు. వీడియో చూసారంటే కన్నా ఇంకా మన మీదకి వస్తారు. అందుకని దూరం నుంచి అట్లా కవరప్ చేసేసాను. అదనమాట. చాలా బాగుంటుంది ఇక్కడికి. నేను 2వ సారి. తర్వాత ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అన్ని బండ్లు అంటే అంత ఎవరెవరు బండ్లలో వాళ్ళు సర్దుకుంటాను. లారీకి ఎత్తాను, బళ్ళల్లో పెట్టేటి బళ్ళల్లో పెడతాను అనమాట. నలుగురం ఉన్నాం డ్రైవర్లము. వాళ్ళు 2 వచ్చిన లారీతో పాటు. ఇది మొత్తం సామాన్లు 10 మంది తీసుకుంటే మొత్తం లారీలో బళ్ళల్లో పెట్టేస్తాను. ఇప్పుడు మా దాని చెల్లెలు డ్రైవర్ వాళ్ళు అయితే రెడీ అయిపోయినారు, వెళ్ళిపోతారు వాళ్ళు. ముందు వాళ్ళు ఫ్యామిలీ వెళ్ళిపోతారు. వెనకాల ఆయన డ్రైవర్ మొత్తం లగేజ్ చేసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఇంకా మేము 3 ఉన్నాము. ఇంకా వాళ్ళ ముందర 2, నేను. చూడండి, ఆ లారీని పంపించేసి ఇంకా మేము వెనకాల ఫ్యామిలీ మీద 2 బండ్లు, మా ఫ్యామిలీకి ఒకటి, వాళ్ళ చెల్లెలు ఒకటి, 2 ఫ్యామిలీలు ఒకటి. మా బండి ఇంకో డ్రైవర్ బండి, మా ఇంటి డ్రైవరు. అతని బండిలో లగేజ్ పెట్టాము. ఇంకా అతను బయలుదేరుతాడు. ఇంకా అదే అనమాట. అయిపోయినాక అట్లా కూర్చోన్నాము కొంచెం ఫ్రీగా. వాళ్ళు ఫ్యామిలీ వస్తే పిలుచుకొని పోవడానికని కూర్చోన్నాము. వాళ్ళు బయలుదేరి బయటకు వచ్చినారంటే బయలుదేరిపోవడమే. చాలా వేడిగా ఉందన్నమాట. ఋతు బాగుంటుంది. సముద్రం దగ్గర చాలా వేడిగా ఉంటుంది అన్నమాట. ఆ వేడి అనేది మొత్తం మనకు షగమార తగులుతుంటుంది. అలాగే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు హోటల్ రెస్టారెంట్లోకి పోయి మాకు డబ్బులు ఇచ్చారు. మీరు కూడా పోయి ఏదైనా కావాల్సిన తినండి అని 2 దినాలు డబ్బులు ఇచ్చారు. పోయి ఇక్కడ నుండి లూలు దానిలో పోదాంరా, బిర్యానీ ఉంటుంది, దమ్ బిర్యానీ తిన్నాము, ఒకటి అనేసి పిలుచుకొని పోతాం ఇద్దరం. పోయి బిర్యానీ, చికెన్ పకోడా తీసుకున్నాంరా, కూల్ డ్రింక్ అని తీసి బయటకి తిన్నాంరా అంటున్నాడు. ఓకే వెళ్దాంపా అని చెప్పి పోతాను. బిర్యానీ తీసుకొని ఇంకా బయటికి కూర్చొని తినాలి ఏదన్నా. మొత్తం లూలు సూపర్ మార్కెట్ చాలా పెద్దది. సుమారుగా షాపింగ్ మాల్ చాలా పెద్దది ఇది.
నాకు తెలిసి సిటీలో అవెన్యూస్ మాల్ తర్వాత ఇదే పెద్దది అనమాట. ఖైరాన్ మాల్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. ఇది లేదా అది లేదా అనకండి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. A to Z ఉంటాయి అన్నమాట. చూడు చాలా పెద్దది అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి ఫుడ్ ఐటము ఏది కావాలంటే అది. KFC, చికెన్, కోళ్ళు ఉన్నాయి, మటన్ మొత్తం A to Z, బీఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఒంటి మాంసము ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఏది తినాలంటే అది తినాలి. కుందేలు మాంసము, పావురాలు, చేపలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. మేమైతే చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాము. మీకు చూపిస్తాను అనమాట వీడియో. మేము చికెన్ దమ్ బిర్యానీ చెప్పామన్నమాట. చికెన్ పకోడా, చికెన్ దమ్ బిర్యానీ ప్యాకింగ్ చేస్తాడు, చూపిస్తాను చూడండి. ఇదంతా బీఫ్ అన్నమాట. ఇది ఆవు మాంసము మొత్తం అట్లా బీఫ్ ఉంటుంది, మన పొట్టేల మాంసము ఉంటుంది. అట్లా అన్నీ రెడీమేడ్గా కలిపి మసాలాలతో కలిపి కూడా పెట్టింటారు వాళ్ళు. ఇది వచ్చేసి బీఫ్ మొత్తం కాళ్ళతో సహా పెట్టింటారు చూడు. బీఫ్ ఎద్దు మాంసము. ప్యాకింగ్ చేశాడు. రెండు బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ పకోడా చేపిస్తాడు. బిర్యానీ చాలయ్యా అంటే చికెన్ పకోడా కూడా కావాలని చికెన్ పకోడా చెప్పినాడు. తినలేము బిర్యానీ తిని అది తినాలంటే తినలేము, కానీ చెప్తాడు మనకి ఏం చేద్దాం. తీసుకొని కూల్ డ్రింకు, వాటర్ బాటిల్ బయట ఇవి టేబుల్ ఉంటే టేబుల్ మీద పెట్టుకొని ఇంకా తినడానికి తయారయ్యామన్నమాట. తినేసి రెడీగా ఉంటే ఇంకా వాళ్ళు బయలుదేరుతారు. ఇద్దరం కూర్చొని తినాలంక అనమాట. తినిన తర్వాత కూల్ డ్రింక్, అది సౌదీ ఖర్జూరా కూల్ డ్రింక్ కొత్తగా రిలీజ్ అయిందని చెప్పి తీసుకుని టేస్ట్ చూస్తాడు. బాగుంది, చాలా బాగుంది అంటాడు అనమాట. తాగి అద్భుతంగా నేను తాగినాను. ఏం నాకైతే మామూలుగా కోకోకోలానే మారే అనిపించింది, ఏం ఫ్లేవర్ అనిపించలేదు. స్ట్రాంగ్ బీర్ కొత్తగా రిలీజ్ చేశారు సౌదీ వాళ్ళు. ఖర్జూరా కూల్ డ్రింక్ అనమాట, కోలా. తాగేసి అలా బయట చూసేసి ఇంకా బయటికి పోయి పార్కింగ్లో ఉన్నామన్నమాట. చూద్దాం ఫస్ట్ టైం టేస్ట్ అనమాట. బాయ్.